నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారా షాహీద్ దర్గాను సందర్శించి స్వర్ణాల చెరువులో రొట్టెలను పట్టుకుంటారు విశ్వాసకులు. రేపు తెల్లవారుజామున గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి విశ్వాసకులు వస్తుండటంతో ఎవరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఏ రొట్టెలు ఎక్కడ దొరుకుతాయనే విషయాన్ని తెలిపేందుకు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పురుషులు మహిళల కోసం వేరువేరుగా స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు పోలీసులు. ఏటా మొహర్రం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బారా షాహీద్ను దర్శించుకుని ఆ తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలను పట్టుకుంటారు. రొట్టెల పండుగలో భాగంగా తొలి రోజు సందన్ మాలి నిర్వహిస్తారు. అంటే సమాధులను శుభ్రం చేస్తారు. రెండో రోజు గంధ మహోత్సవం ఉంటుంది. మూడో రోజు రొట్టెల పండుగ. నాలుగో రోజు తహలిల్ ఫతేహా అంటే గంధాన్ని విశ్వాసకులకు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక ఐదో రోజున ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ధనం, గృహం ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలు అక్కడ ప్రత్యేకం. ఈ ఏడాది తాము కోరుకున్న కోరికను తీర్చే రొట్టెను పట్టుకున్న భక్తులు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఏడాది వచ్చి ఆ రొట్టెను వదులుతారు.